15 వెరైటీలతో కోడలి వెజ్ థాలి. బాల్కనీలో ప్రసాద్ కూర్చొని ఆఫీస్ ఫైల్స్ చూస్తూ ఉంటాడు. భార్య శారద రింగ్ అవుతున్న సెల్ ఫోన్ని పట్టుకుని కోపంగా వచ్చింది. శారద, ఫోన్ అంతలాగా రింగ్ అవుతుంటే మాట్లాడొచ్చు కదా. మాట్లాడదామని ఫోన్ తీసుకున్నా, కానీ కాలింగ్ ప్రకాష్ రావని కనిపించగానే ఫోన్ పట్టుకుని మీ దగ్గరికి వచ్చా. సర్లే, ఆ ఫోన్ ఇచ్చి నువ్వెళ్ళు. కొత్తగా మళ్ళీ పాత పరిచయాలు ఏమిటండి? నువ్వే ఆలోచించు శారదా. 10 ఏళ్ల తర్వాత కూడా వాడు నన్ను గుర్తుపెట్టుకుని నాకు ఫోన్ చేశాడంటే వాడు ఎంతటి దీనస్థితిలో ఉన్నాడో. ఇట్టా చూడండి, మీ స్నేహితుడు ఎట్టాంటి దీనస్థితిలో ఉన్నా మీరు మాత్రం నా అనుమతి లేకుండా, నాకు తెలియకుండా ఎట్టాంటి సహాయం చేయడానికి వీల్లేదు. సర్లే శారదా, 5 ఏళ్ల తర్వాత వాడెందుకు ఫోన్ చేశాడో ముందది తెలుసుకోవాలిగా. ముందా ఫోన్ ఇటువు. శారద ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. ప్రసాదు ఫోన్ చూశాడు. ప్రకాశ్రావు దీనంగా ప్రసాద్ ఇంటి గేటు ముందు నిలబడ్డాడు. ఫోన్ కాల్ని రిసీవ్ చేసుకున్నాడు. హలో ప్రసాదు, నేన్రా ప్రకాశ్రావుని. నాకు తెలుసురా, పరిచయం అక్కర్లేని గొంతురా నీది. ఒక్కసారి మీ ఇంటి గేటు దగ్గరికి రారా. ప్రసాద్ కొంచెం ఆశ్చర్యంగా, ఏంటి మా ఇంటి గేటు దగ్గరున్నావా? ఉండు, నేను వస్తున్నాను అని ప్రసాద్ ఫోన్ పెట్టేసి గేటు దగ్గరికి వచ్చాడు. గేటు దగ్గర ఉన్న ప్రకాశ్రావు బాధగా నిలబడి ఉన్నాడు. తన ఫ్రెండ్ని ఇలా చూడగానే ప్రసాద్ గుండె అల్లాడిపోయింది. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రకాశ్రావు ఆ కన్నీళ్లను చూసి, వద్దురా ప్రసాదు, నా దీనస్థితిని చూసి కన్నీళ్లు పెట్టొద్దు. నిన్ను హేళన చేసి ఈరోజు నీ ఇంట్లో ఒక్క పూట తినేద్దామని వచ్చాన్రా. ఎంత మాట అన్నావురా. నువ్వింత కష్టంలో ఉన్నప్పుడు నేను నీకు గుర్తొచ్చానంటేనే అర్థమవుతుందిరా మన స్నేహాన్ని నువ్వెంత బాగా గుర్తుపెట్టుకున్నావోనని. రారా, లోపలికి వెళ్దాం పదా. శారద చెల్లి. శారద గురించి నీకు తెలిసిందే కదరా. అవునరా, కోపంతో తిట్టినా కడుపు నిండా అన్నం పెట్టే అన్నపూర్ణ. ఇద్దరూ లోపలికొచ్చారు. కోడలు అనామిక డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి, మావయ్య డైనింగ్ టేబుల్ దగ్గరికి రండి, అత్తయ్య చెప్పింది, అన్ని సిద్ధం చేసి పెట్టాను, మీరొచ్చి కూర్చుంటే వడ్డిస్తాను. ప్రసాదు ప్రకాశ్రావు ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అనామిక వాళ్ళకి వడ్డించింది. ప్రకాశ్రావు కన్నీళ్లు పెట్టుకుంటూ తింటున్నాడు. ప్రకాష్, ఏమాత్రం మొహాట పడకుండా తినరా. ఇంకేమైనా కావాలన్నా అడుగు. మా కోడలు చిటికెలో చేసేస్తుంది. తనకి వంట చేయడం అంటే చాలా ఇష్టం. ఇవి చాలరా. చెల్లెమ్మకి నా మీద ఇంకా కోపం పోయినట్టు లేదు. లేదు బాబాయ్, అత్తయ్యకి మీరంటే ప్రత్యేకమైన అభిమానం. మీరు మావయ్య గేట్ దగ్గర మాట్లాడుకుంటున్నప్పుడు చూశారు. ఖచ్చితంగా మావయ్య మిమ్మల్ని భోజనానికి పిలుస్తాడని గ్రహించి మీకిష్టమైన వంటల్ని నాతో చేయించింది అని అనామిక చెప్పిన తర్వాత ప్రకాశ్రావు డైనింగ్ టేబుల్ని అప్పుడు చూస్తాడు. టేబుల్ మీద తనకిష్టమైన వంటలే ఉన్నాయి. గుమగుమా వాసనలు వస్తూ ఉంటాయి. ప్రకాశ్రావు అన్ని రకాల వంటల్ని పెట్టుకుని కడుపు నిండుగా తింటాడు. అది చూసి ప్రసాద్ కూడా సంతోషపడతాడు. అమ్మ కోళ్ళ, ఇంక నువ్వు వెళ్ళు తల్లి, మేమిద్దరం తిన్నాక పిలుస్తాం గాని. అలాగే మావయ్య. అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రసాదు ప్రకాశ్రావు కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉంటారు. అనామిక శారద బెడ్రూంలోకి వచ్చింది. శారద కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తూ ఉంటుంది. అత్తయ్య, నా తెలుసు కోళ్ళ, మనింటికొచ్చిన అతని గురించి అడగాలనుకుంటున్నావు అంతే గదూ? అవునత్తయ్య, నన్ను బాబాయ్ అని పిలవమన్నారు. నేను అలాగే పిలిచాను. ఇప్పుడు నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను అత్తయ్య, చెప్తారా? కోళ్ళ, ఒకప్పుడు ఈ ప్రకాష్ రావన్నయ్య మీ మామయ్య ఊర్లో మంచి ఫ్రెండ్స్. ఇద్దరు వ్యవసాయం చేసుకునేవాళ్ళు. భూమాత వాళ్ళ శ్రమను గుర్తించి వాళ్ళకి మంచి ఫలితాలను ఇచ్చిందిలే. ఇద్దరు బాగానే సంపాదించుకున్నారు. మరి మా పెళ్ళికి రాలేదు కదా అత్తయ్య? నేను చెప్పేది వినుకోళ్ళ. చెప్పండి అత్తయ్య. ఇద్దరు మాట్లాడుకొని ఇక చేసిన వ్యవసాయం చాలే అని ఆ పల్లెటూరును వదిలిపెట్టి ఈ పట్నం వచ్చారు. బట్టల వ్యాపారం మీ మావే మొదలెట్టారు. హోటల్ వ్యాపారం ప్రకాష్ రావన్నే మొదలెట్టాడు. శారద చెప్తూ ఉంటే అనామిక వింటూ ఉంటుంది. మొదట్లోనేమో మన బట్టల షాప్ సరిగ్గా నడిచేది కాదు, చాలా ఇబ్బందులు పడ్డాం. ప్రకాష్ రావు అనేదేమో హోటల్లో ఫుడ్ బిజినెస్ కదా, బాగా నడిచింది. డబ్బులతో పాటు పొగర కూడా వచ్చింది. మన వ్యాపారం సరిగ్గా నడవడం లేదని హేళన చేసేవాడు. ఒకనాడు ఇద్దరు మాట అనుకునే పరిస్థితి వచ్చింది అని శారద చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి ప్రసాద్ వచ్చాడు. శారద, మనిద్దరినీ ప్రకాష్ రావు లాన్లోకి రమ్మని చెప్పాడు, పద. శారద ప్రసాదు కలిసి బయట లాన్ దగ్గర ఉన్న సోఫా దగ్గరికి వచ్చారు. ప్రకాష్ రావు అక్కడ కూర్చుని ఉన్నాడు. శారదా ప్రసాదులు కూర్చున్నారు. శారద చెల్లెమ్మ, ఒరే ప్రసాదు, నన్ను మన్నించండిరా.
మిమ్మల్ని హేళన చేసినందుకు నాకు తగిన శాస్త్రే జరిగిందిరా. నమ్మిన వాళ్ళు మోసం చేశారు. ఇప్పుడు నేను నా హోటల్ని అమ్మడానికి వచ్చాను. దయచేసి నా హోటల్ని కొనుక్కోరా. నాకు డబ్బులు ఇప్పుడు చాలా అవసరం అని బ్రతిమిలాడుతూ ఓ అరగంట తర్వాత శారదా ప్రసాదులు హోటల్ కొనటానికి ఒప్పుకుంటారు. శారద డబ్బులు తీసుకొచ్చి ప్రకాశ్రావుకి ఇచ్చింది. ఆ డబ్బులు తీసుకుని ప్రకాశ్రావు సంతోషంగా వెళ్ళిపోతాడు. కోళా కోళా అని అనామికని పిలిచింది శారద. అనామిక ఆ పిలుపు విని శారద దగ్గరికి వచ్చింది. వెళ్ళి ఏమైనా పనులుంటే చేసుకో. మనం ఒక హోటల్కి వెళ్తున్నాం. పిల్లలు స్కూల్ నుంచి రానివ్వండి అత్తయ్య, అందరం కలిసి సాయంత్రం వెళ్దాం. కోళ్ళ మనం తినడానికి వెళ్ళట్లా. మీ మామయ్య తన ఫ్రెండ్ హోటల్ కొన్నాడు. మనం వెళ్ళి చూడాలి. హోటల్ బాగా నడిచేలా ఉంది, డబ్బులు చాలా వచ్చేలా ఉన్నాయనిపిస్తే మనం హోటల్ పెట్టుకుందాం. బాగుంది గాని రొటీన్గా కాకుండా ఏదైనా కొత్తగా ఆలోచించి పెట్టగలిగితే బాగుంటుందని నాకు అనిపిస్తుందమ్మా. సరే మామయ్య, ముందు వెళ్ళి మనం హోటల్ని చూడాలి. చుట్టుపక్కల జనాలుండి హోటల్ బాగా రన్ అవుతుందని నమ్మకం కలిగితే కొత్త రకం వంటల గురించి నేను ఆలోచన చేస్తాను. వంటలు కూడా బాగానే చేస్తాను. సర్లే కోళ్ళ, ఇప్పుడు మనం హోటల్ దగ్గరికి వెళ్దాం పద అని ముగ్గురూ కలిసి కారులో ఓ 10 నిమిషాలు జర్నీ చేసి సిటీ సెంటర్లో ఉన్న ఒక హోటల్ దగ్గరికి వచ్చారు. తక్కువ మంది కస్టమర్స్తో హోటల్ నడుస్తుందని ముగ్గురు అర్థం చేసుకున్నారు. చెప్పు కోళ్ళ, మనం ఈ హోటల్ నడిపించగలవంటావా? ఇలా అయితే కష్టం అత్తయ్య. మొత్తం వాష్ చేయాలి, కలర్స్ మార్చాలి, టేబుల్స్ చైర్స్ కొత్తవి కొనాలి, ఫ్యాన్స్ పెట్టించాలి, ఏసీ పెట్టించాలి. చాలా చాలా మార్పులు చేర్పులు చేయాలి అత్తయ్య. అవన్నీ చేద్దామమ్మా. హోటల్ రెడీ అయిన తర్వాత ఏం పెడతావో అది చెప్పు. చెప్పుకోళ్ళ, నువ్వు చెప్పినట్టుగా హోటల్ రూపురేఖలు మార్చేస్తాను. అప్పటి నుంచి నేను కూడా అదే ఆలోచన చేస్తున్నాను అత్తయ్య. మనం కొత్తగా ఏం చేస్తే ఫుడ్ లవర్స్ మన హోటల్కి వస్తారా అని థింక్ చేస్తూనే ఉన్నాను. ఎంతకి ఏమైనా ఐడియా వచ్చిందా? థాలీ పెడదాం అత్తయ్య. థాలీ పెడదామా? అలాంటివి చాలా ఉన్నాయి కదమ్మా కోళ్ళ. థాలీ మీద హోటల్స్ అయితే మన సిటీలో చాలానే ఉన్నాయి. ఉండనివ్వండి మావయ్య, పెట్టిన వాళ్ళందరూ నాన్ వెజ్ థాలీ పెట్టి ఉంటారు. మనం వెజ్ థాలీ పెడదాం. అది కూడా మామూలు వెజ్ థాలీ అని పెట్టకుండా 15 వెరైటీస్ ఆర్గానిక్ ఫుడ్తో తయారు చేసిన వెజ్ థాలీ అని పెడదాం. బాగుంటుంది. ఏమంటారు అత్తయ్య? మీరేమంటారు? కోడలు చెప్పింది బాగుంది శారదా. చాలా హోటల్లో నాన్ వెజ్ థాలీనే పెడుతున్నారు. కానీ 15 వెరైటీలతో ఆర్గానిక్గా చేసిన వెజ్ థాలీ ఎవ్వరూ పెట్టడంలా. మనకి వెజ్ థాలీ ఏదో కలిసొచ్చేలాగానే ఉంది అని ప్రసాద్ చెప్పగానే అనామిక సంతోషపడుతూ, చాలా థ్యాంక్స్ మావయ్య. మరి హోటల్ని చక్కదిద్దుకుందామా? అలాగే కోళ్ళ. రేపటి నుంచి ఈ పాత హోటల్ని కొత్త హోటల్గా మార్చే పని మొదలెడదాం. తిరిగి ముగ్గురు కారులో ఇంటికొచ్చారు. 2 రోజుల్లో ప్రసాదు హోటల్ దగ్గరే ఉండి అన్ని పనులు చేపించాడు. పాత హోటల్ని కొత్త హోటల్లా మార్చాడు. శారదా, హోటలు రెడీ అయిపోయింది. రేపు మంచి రోజుందని పంతులు గారు చెప్పారు. రేపే మనం ఓపెన్ పెట్టుకుందాం, ఏమంటారు? పంతులు గారు చెప్పినట్టు రేపు ఓపెన్ చేద్దామండి అని మాట్లాడుకుంటారు. ఇక మరుసటి రోజున అందరూ కొత్త బట్టలు వేసుకుని 15 వెరైటీస్ థాలీ అనే హోటల్ని ఓపెన్ చేశారు. నాన్ వెజ్ థాలీ తిని తిని ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని చూస్తున్న వాళ్ళకి అనామిక పెట్టిన 15 వెరైటీస్ వెజ్ థాలీ అనే హోటల్ గురించి తెలుసుకుని వెళ్తూ ఉంటారు. ఆర్గానిక్గా చేసిన 15 వెరైటీస్ వెజ్ థాలీ అనగానే ఫుడ్ లవర్స్ ఎంతో ఇష్టపడుతూ తింటూ ఉంటారు. అలా అనామిక మొదలుపెట్టిన 15 వెరైటీల వెజ్ థాలీ బిజినెస్ చాలా బాగా సక్సెస్ అవుతుంది. అందరూ సంతోషంగా ఉంటారు. పిసినారి కోడలి కార్ షికారు. పిసినారి కోడలు అనామిక కారు షోరూంలో సేల్స్ మేనేజర్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇలా చూడండి మేనేజర్ గారు, మా అత్తయ్యకి నేను కారు తీసుకొస్తానని చెప్పాను. ఏదేమైనా సరే నేను కారుతోనే ఇంటికి వెళ్ళాలి. మేనేజర్ సంతోషపడ్డాడు. ష్యూర్ మేడం, మీకు నచ్చిన కార్ని చూడండి, ఆ డబ్బులు కట్టేయండి. మీరు అనుకున్నట్టు కారులోనే మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. డబ్బులు కట్టాలా? ఎంత కట్టాలి? మా దగ్గరున్న కార్లన్నీ 10 లక్షల పైనే ఉంటాయి మేడం. అనామిక ఆశ్చర్యంగా నోరు పెద్దది చేసి, ఏమిటి 10 లక్షలే? వామ్మో, డబ్బులు అనుకుంటున్నారా? చెట్లకు పూసే పువ్వులు అనుకుంటున్నారా? మీరు అంతకు మించిన తక్కువ ధరలో కూడా తీసుకోవచ్చు మేడం. పెట్రోల్తో నడిచే కారైతే వద్దు. ఓహో, అయితే మీకు ఛార్జింగ్ పెట్టే కార్ కావాలన్నమాట. ఛార్జింగ్ కార్ కొంటారా? వామ్మో, ఛార్జింగ్ పెట్టే కారే? కరెంటు బిల్లు ఎవరు కడతారండి? ఇప్పటికీ మా ఇంటి కరెంటు బిల్లు 100 రూపాయలు కడుతున్నాను. ఇంతకు మించిన బిల్లు వస్తే నాకు బీపీ వస్తుంది. మా ఇల్లంతా వణుకుతుంది. మేనేజర్ అనామిక మాట్లాడుతుంటే అయోమయంగా చూస్తూ ఉంటాడు. ఇలా చూడండి,
నాకు పెట్రోల్ కారు వద్దు, డీజిల్ కారు కూడా వద్దు, పవర్ కారు వద్దు. అసలు నేను ఒక్క పైసా కూడా ఇవ్వను. డబ్బులు ఖర్చు కాకుండా వచ్చే కారు ఏవైనా మీ దగ్గర ఉంటే చూపించండి. కారు భలే షికారు అనేలా ఉండాలి. మేనేజర్ ఏమీ మాట్లాడకుండా షాకింగ్గా దండం పెట్టేస్తాడు. నేనడిగిన కారు లేనప్పుడు ఇంత పెద్ద కార్ షోరూమ్ పెట్టుకోవడం ఎందుకు అని ఆ మేనేజర్ని తిట్టుకుంటూ అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బ్యాండ్ మేళం వాళ్ళు శారద ఇంటికి వచ్చారు. సార్, మేడం ఉన్నారా ఇంట్లో అని పిలవటంతో శారద భర్త ప్రసాదు ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. బ్యాండ్ మేళం వాళ్ళు ప్రసాద్ని చూసి దండం పెట్టారు. ప్రసాద్ వాళ్ళని చూసి, ఉండండి, అమ్మగారిని పిలుస్తాను. శారదా, శారదా, బ్యాండ్ మేళం వాళ్ళు వచ్చారు అని చెప్పాడు. ఇంట్లో నుంచి శారద వచ్చింది. బ్యాండ్ మేళం వాళ్ళు శారదని చూసి దండం పెట్టారు. నమస్తే నమస్తే, అట్ట అరుగు మీద కూర్చోండి. మా కారులో కారు తీసుకున్న తర్వాత నాకు ఫోన్ చేస్తానని చెప్పింది. ఇంటి దగ్గరికి వస్తున్నప్పుడు చెప్తాను, అప్పుడు మీ టాలెంట్ మొత్తాన్ని చూపించండి అని శారద చెప్పగానే బ్యాండ్ మేళం వాళ్ళు ఒప్పుకున్నారు. నేను టీలు, టిఫిన్లు, మంచినీళ్ళు పంపిస్తాను. పంపిస్తావా? ఎవరికిచ్చి పంపిస్తావు శారదా? మీకిచ్చి కాదులండి, పక్కింటికి అమలని పిలిచాను, వచ్చింది. కిచెన్లో నాకు సహాయం చేస్తుంది, తనతో పంపిస్తానుగా. అమ్మయ్య, అలా చెప్పి నా టెన్షన్ తగ్గించావులే శారద. ఏమీ మాట్లాడకుండా శారద లోపలికి వెళ్ళింది. బ్యాండ్ మేళం వాళ్ళు అరుగు మీద కూర్చున్నారు. శారద కిచెన్లోకి వచ్చింది. కమల ప్లేట్లలో టిఫిన్ని రెడీ చేసింది. కమల, బ్యాండ్ మేళం వాళ్ళు వచ్చారు, వెళ్ళి అలా టిఫిన్ పెట్టు. ఇప్పుడే వెళ్ళి ఇస్తాను పిన్ని. కమల టిఫిన్స్ తీసుకుని బయటకు వెళ్ళింది. అప్పుడు ప్రసాదు, శారద, మన పిసినారి కోడల గురించి తెలిసి కూడా నువ్వెంతలా ఖర్చు చేయడం నాకెందుకో సబబుగా అనిపించట్లేదు. చాలండి, మన కాల్ అట్టా పిసినారితనం చేసింది కాబట్టే ఇప్పుడు కారు కొనుక్కురావడానికి టౌన్కి వెళ్ళింది. శారదా, ఇప్పుడు నేనెంత చెప్పినా నువ్వు అర్థం చేసుకోవటం లేదుగా. అప్పుల పాలవుతావు. అప్పు నువ్వు లభోదిబో అంటే నేనేమీ చేయలేను. నేనెందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. ఇంకా తర్వాత నీ ఇష్టం. ఏదేవైనా నేను చూసుకుంటానులే. తమరు బయటికి వెళ్ళి ఆ బ్యాండ్ మేళం వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి. ప్రసాద్ మౌనంగా బయటకొచ్చాడు. బ్యాండ్ మేళం వాళ్ళు టిఫిన్ తింటూ ఉంటారు. ఇదే మంచి సమయం, మళ్ళీ మళ్ళీ రాదు. మొక్కాలు చూస్తుంటే 2 రోజుల నుంచి ఏమీ తిన్నట్టుగా లేరు. తినండి, కడుపు నిండుగా తినండి. ఈ టిఫిన్స్ సరిపోకపోతే చెప్పండి, ఇంట్లో నుంచి తీసుకొచ్చి పెడుతుంది అంటూ కమల కోసం చూశాడు. కమల ఇంటి గేటు దగ్గర నిలబడి వీధి వైపు చూస్తూ ఉంటుంది. ఈ కమల గేటు దగ్గర నిలబడి ఎవరి కోసం చూస్తుందబ్బా అనుకుంటూనే కమల దగ్గరికి వచ్చాడు ప్రసాద్. ఏంటి కమల, ఎవరికోసం ఇక్కడ నుంచొని ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నావు? బాబాయ్, శారద పిన్ని మనకు తెలిసిన 2-3 ఇంటికి పిలిచింది. ఇంకా పిలిచిందా? నేననుకుంటానే ఉన్నాను, తెలివి తక్కువ కట్టెలు కొట్టేవాడు కూర్చున్న కొమ్మని కొట్టుకున్నట్టు తమ పిసినారి కోడలు కారు కొనుక్కొస్తుందని, ఆ కారులో షికారు చేయొచ్చని ఈ అత్తగారు శారద ఎంతగానో ఆశపడుతుంది. తీరా కోడలు తీసుకొచ్చిన కారుని చూశాక కానీ అప్పుడు పిచ్చి పట్టుద్ది. నువ్వు కూడా చూస్తా ఉండు. ఎందుకు బాబాయ్ పిన్నిని అలా ఏడిపిస్తావు? అయ్యో కమల, పిసినారి కోడలు అనామికని శారద సరిగ్గా అర్థం చేసుకోలేదు. పిసినారి కోడలు ఎలాంటి కారు తీసుకొస్తుందో నేను ఊహించి చెప్పగలను అని ప్రసాద్ చెప్తూ ఉండగా శారదకి తెలిసిన ఊరి వాళ్ళు వచ్చారు. కమల వాళ్ళని తీసుకొని ఇంట్లోకి వెళ్ళింది. ప్రసాదు అదోలా ముఖం పెట్టాడు. వచ్చిన ఊరి వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టింది శారద. కమల వాళ్ళకి టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చింది. తినండి, వేడివేడిగా టిఫిన్లున్నాయి. నువ్వు చెప్పేది నిజమేనా శారదా? పిల్లి నోట్లో ఉన్న చేపను లక్కుని చిన్న గ్లాస్ నీళ్ళతో కడిగి కుండ నిండా బజానీళ్ళు బట్టి చేపల పులుసు చేసి నీ పీసినారు కోళ్ళ అనామిక కారు కొనుక్కురావడానికి వెళ్ళిందంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నాను శారదా. మీలాంటి వాళ్ళ నోర్లు మూయించడానికి నా పిసినారి కోళ్ళలో ఒక్కొక్క పైసాని కూడబెట్టి ఈరోజు కారును కొనుక్కురావడానికి వెళ్ళింది. పిసినారి కోడల కారు ఈ అత్త చేస్తుంది భలే షేకారు. అది చూసాక మూత పడతాయి మీ కళ్ళు మీ నోళ్ళు అని శారద చెప్తూ ఉండగా సరిగ్గా అప్పుడే శారద సెల్ ఫోన్ మోగింది. నా కాల్లో ఫోన్ చేసింది అని చెప్తూ ఉండగానే ఫోన్ కట్ అయింది. రమణి ముసిముసిగా నవ్వింది. శారదా, ఇంకా మిసిరికాళ్ళు ఎత్తున్నా నీ పిసినారి కోడలో లక్షలు పెట్టి కారు కొనుక్కుని వస్తుందంటే నాకెందుకో నమ్మకం కుదరట్లేదమ్మా. ముందు నీ ఫోన్ ఇయ్య రమణి అని రమణి ఫోన్ని లాక్కున్న శారద తన పిసినారి కోడలు అనామికకి ఫోన్ చేసింది. చెప్పు కోళ్ళ. అత్తయ్య, నేను కారు కొన్నాను, ఇంటికి వస్తున్నాను. ఎంత శుభారు చెప్పావు కోళ్ళ. నువ్వు కారుని తీసుకుని ఇంటికి వచ్చి నేను హారత పట్టుకుని రెడీగా ఉంటాను. కారు హారత ఎందుకు అత్తయ్య?
ఆ 2 హారతి బిళ్ళలుంటే దేవుడికి 4 రోజుల పాటు హారతి ఇవ్వచ్చు. తమరింటి దగ్గర ఎలాంటి ఖర్చు పనులు పెట్టుకోవద్దు. నేను వచ్చాక డబ్బులు కావాలంటే ₹1 కాదు కదా, 1 పైసా కూడా ఇవ్వను. ఆ తర్వాత మీ ఇష్టం. సరే సరేలే కోళ్ళ, నువ్వు మాత్రం కారుని తీసుకుని ఇంటికి వచ్చే అని శారద ఫోన్ని రమణికి ఇచ్చేసింది. పదండి అందరికి బయటకు పదండి. నా పిసినారి కోళ్ళు తీసుకొచ్చి కారుకి హారతి పట్టేద్దాం అని శారద హారతి పళ్ళెం పట్టుకుని ఊరి వాళ్ళని తీసుకుని బయటకొచ్చింది. బ్యాండ్ మేళం ఇక వాయించండి. బ్యాండ్ మేళం వాళ్ళందరూ వాయిస్తూ ఉంటారు. ఊరి వాళ్ళతో కలిసి శారద హారతి పళ్ళెం పట్టుకుని గేటు దగ్గర నిలబడి ఉంటుంది. ప్రసాద్ అరుగు మీద నిలబడి అయోమయంగా చూస్తూ ఉంటాడు. పిసినారి కోడలు అనామిక సైకిల్ చక్రాలతో ఉన్న ఒక పాత కార్ని తోలుకుంటూ ఇంటికొచ్చింది. అంతే, హారతి ఆరిపోయింది. ఊరి వాళ్ళు ఆ కారును చూసి కిలకిలా నవ్వటం మొదలుపెట్టారు. అరుగు మీదున్న ప్రసాద్ అయితే పక్కా నవ్వుతూ ఉంటాడు. సైకిల్ చక్రాలతో తీసుకొచ్చిన పాత కారును చూసి శారదకి పిచ్చి పట్టినట్టయింది. జుట్టుని చెరిపేసుకుంది, చీరని చింపేసుకుంది. అర్థం లేనట్టుగా నవ్వుకుంటూ పరుగున వెళ్ళిపోయింది. బ్యాండ్ మేళం వాళ్ళు, వచ్చిన ఊరి వాళ్ళు, మా పిసినారి కోడలు అనామిక తీసుకొచ్చిన కారును చూశారుగా, వెళ్ళండి ఇంకా. ఊరి వాళ్ళంతా వెళ్ళిపోయారు. బ్యాండ్ మేళం వాళ్ళు డబ్బులు అడిగారు. డబ్బుల గురించి మీతో మాట్లాడి నా భార్య శారద పారిపోయింది. తిరిగొచ్చిన తర్వాత నేను మీకు కబురు చేస్తానులే, అప్పుడొచ్చి మీ డబ్బులు మీరు తీసుకోండి, ఇంక వెళ్ళండి అని చెప్పగానే బ్యాండ్ మేళం వాళ్ళు వెళ్ళిపోయారు. ఓ 2 రోజుల తర్వాత శారద మామూలు మనిషి అయింది. శారదని కారు దగ్గరికి తీసుకొచ్చింది అనామిక. అత్తయ్య రండి, అలా సరదాగా కారులో షికారుకి వెళ్దాం. నీకు దండం పెడతానే కోళ్ళ, దీన్ని కారు అనబాక. అయ్యో అత్తయ్య, ఈ కారు కోసం నేను ఎంత కష్టపడ్డానో మీకు తెలీదు. వద్దు కోళ్ళ, ఆ చరిత్ర మొత్తం నాకు చెప్పబాక. షికారుకి వెళ్తా ఉన్నావు కదా, వెళ్దాం. అందరూ కూర్చోవద్దు అత్తయ్య, మీరు మాత్రం కూర్చోండి. నేను మావయ్య ఆయన వెనక నుంచి నెడతాం. కూర్చొని స్టీరింగ్ పట్టుకోండి, బ్రేకులు జాగ్రత్తగా చూసుకోండి. అనామిక మాట విని శారద కారులో కూర్చుంది. వెనక నుంచి అనామిక, రమేష్, ప్రసాద్ కారుని ముందుకు నెడుతూ ఉంటారు. శారద ఇష్టంగానే ఆ స్టీరింగ్ని పట్టుకొని కూర్చుంటుంది. అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ కారులో ప్రసాద్ కూర్చుంటాడు. శారద, రమేష్, అనామిక కారుని దోస్తూ ఉంటారు. అలా ఒకరి తర్వాత ఒకరు కారులో కూర్చొని షికారు చేస్తూ ఉంటారు. ఓ గంట తర్వాత అందరూ మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చారు. శారద, పిసినారి కోడలి కారు భలే షికారు, ఏమంటావు? ఇంకోసారి మాత్రం ఈ పిసినారి కోడల మాటలు నమ్మను. బ్యాండ్ మేళం వాళ్ళకి ఇప్పుడు డబ్బులు ఇవ్వాలంటే నేను 100 రోజులు కూలి పనికి వెళ్ళాలి. ఊరోళ్ళంతా పిసినారి కోడల కారు, అత్త శారద చేసింది భలే షికారు అంటూ హేళన చేస్తూ ఉంటారు. అయ్యేమి నువ్వు పట్టించుకోబాకు శారద, మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి అంతే అని శారదకి చెప్తాడు ప్రసాద్. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. శారద తన పిసినారి కోడలు తెచ్చిన కారుని చూసి వెంటనే అద్దం దగ్గరికి వెళ్ళి తన ముఖాన్ని చూసుకొని తనని తానే తిట్టుకుంటూ ఉంటుంది. అదంతా చూస్తున్న అనామిక నవ్వుకుంటూ ఉంటుంది. ఇలాంటి పిసినారి వాళ్ళు మీ ఇంట్లో కూడా ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే వాళ్ళు ఎలాంటి పిసినారితనం చూపిస్తున్నారో మాతో కామెంట్ రూపంలో పంచుకోండి.